Good morning, all of you. In our last video, I explained how to write a set in a roster form. Actually, we can express a set in two different formats. First one is roster form, and the second one is set builder form. Right? In last video, I explained how to write a set in a roster form. Another name of roster form is actually tabular form. Another name of roster form is tabular form. So in our previous video, we briefly discussed about tabular form. In this video, I am going to explain how to write a set in a set builder form. Set builder form is the second method to express a set Generally, we can express any set in two different formats. The first method is roster form. Another name of roster form is tabular form. And we already discussed about roster form in previous video. And the second method is set builder form. So in today's class, we discuss about set builder form. మనం లాస్ట్ క్లాస్లో ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో ఎట్లా రాయాలో మనం డిస్కస్ చేసాం క్లియర్గా. సో ఈ సెషన్లో ఒక సెట్ ఇచ్చినప్పుడు ఆ సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాయాలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. రైట్, హియర్ one statement is given. Observe the given statement. Collection of days in a week. Collection of days in a week. Once observe this statement, it is a set. Is it a set or not? Collection of days in a week is a set. ఎందుకంటే it is possible to write elements in this set. We can easily identify the elements of this set. We can say what are the elements of this set. ఈ సెట్ని మనం రాయగలం, అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం చెప్పగలం. వాట్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అంటే మనందరికీ తెలుసు. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ అన్నీ మనకి తెలుస్తున్నాయి అంటే ఇది సెట్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు రైట్, we can easily identify the elements of this set. మనం ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం చాలా ఈజీగా మనం చెప్పగలం. ఇట్ ఈస్ పాసిబుల్ టు రైట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం రాయగలం, అంటే మనం చెప్పగలం. ఎలిమెంట్స్ ఏంటో మనం చెప్పగలం, ఎవరు అడిగినా ఒకలా చెప్పగలం. అంటే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ ఆర్ వెల్ డిఫైన్డ్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ అనమాట. రైట్, బట్ నేను ఈ సెట్ని అంటే ఇది స్టేట్మెంట్ ఫామ్లో ఉంది. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్, దిస్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఈ యొక్క ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనే సెంటెన్స్ స్టేట్మెంట్ ఫామ్లో ఉంది. ఈ స్టేట్మెంట్ని నేను ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేస్తాను. నౌ ఐ కన్వర్ట్ దిస్ స్టేట్మెంట్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. మనకు తెలుసు రాస్టర్ ఫామ్. వి నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఈ సెట్ని మనం రాస్టర్ ఫామ్లో ఎలా రాయాలో మనకు తెలుసు. ఒకవేళ ఇదే స్టేట్మెంట్ మనం రాస్టర్ ఫామ్లో రాయమన్నప్పుడు కొన్ని హింట్స్ ఫాలో అయ్యాం మనం. వీ ఫాలోడ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు రైట్ ఏ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. I explained these instructions in our previous video. మనం ముందు వీడియోలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని రాస్టర్ ఫామ్లో ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అలా మనం ఫాలో అయ్యాం. అది చేసాం ఆ రూల్స్ అన్నీ యూజ్ చేసి. అంటే అట్లాగే ఈ సెట్ను కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. సో కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే రూల్ నెంబర్ 1 అంటే when we want to express a set in
set builder form, we have to follow some steps. We have to follow some rules. Rule number 1, first we have to denote the given set. First we have to denote the given set by any capital letter. Roster form లో ఫాలో అయిన స్టెప్ మళ్ళీ ఇక్కడ ఫాలో అవుతాం. సో వి డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ క్యాపిటల్ లెటర్. రాస్టర్ ఫామ్లో కూడా మనం ఈ స్టెప్ కదా ఫాలో అయ్యాం. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయమని ఫస్ట్ ఏం చేసాం మనం, ఫస్ట్ వి డినోటెడ్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. అక్కడ కూడా మనం ఇచ్చినటువంటి సెట్ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేసాం. సెకండ్ పాయింట్, వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. సెకండ్ పాయింట్, వీ ఫాలోడ్ సేమ్ స్టెప్ ఇన్ రాస్టర్ ఫామ్. ఇదే స్టెప్ మనం రాస్టర్ ఫామ్లో కూడా మనం ఫాలో అయ్యాం. ముందు సెట్ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేసాం, అండ్ నెక్స్ట్ వి పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా పెట్టాం. నెక్స్ట్ రైట్ కర్లీ బ్రేసెస్, రైట్ ఓపెన్ బ్రాకెట్, రైట్ ఓపెన్ బ్రేస్, రైట్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ ఓపెన్ బ్రేస్ ఆర్ కర్లీ బ్రేస్, ఓపెన్ బ్రాకెట్ రాసాం. ఇదే స్టెప్ని మనం రాస్టర్ ఫామ్లో కూడా రాసాం. మనం ఇదే స్టెప్ని ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనం ఫాలో అవుతున్నాం. వీఆర్ ఫాలోయింగ్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆల్సో. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనం ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాం. ఏంటి, ఫస్ట్ సెట్కి నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ పాయింట్ అంటే ఫోర్త్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. యాక్చువల్గా మనం రాస్టర్ ఫామ్లో ఫోర్త్ పాయింట్లో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ని రాస్తాం. ఇన్ రాస్టర్ ఫామ్ జనరల్లీ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం, బట్ ఇక్కడ మనం ఎలిమెంట్స్ రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అనే స్టేట్మెంట్ ఇచ్చారండి. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఇప్పుడు ఈ సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇది కామన్. ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. ఈ సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో నోట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఎనీ క్యాపిటల్ లెటర్. అంటే ఈ 26 లెటర్స్లోంచి దేర్ ఆర్ 26 letters in English alphabet. We can choose any one of the letters from 26 letters. ఈ 26 లెటర్స్లో నుంచి ఏదో ఒక లెటర్ తీసుకొని మనం ఇక్కడ ఇవ్వచ్చు. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఈ సెట్కి నేను నేమ్ ఏమని ఇస్తున్నానంటే ఏని ఇచ్చుకుంటున్నాను. ఐ వాంట్ టు డినోట్ దిస్ సెట్ బై ద లెటర్ ఏ. యూ కెన్ టేక్ అనదర్ లెటర్ బి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐ డినోటెడ్ ద గివెన్ సెట్ బై ద లెటర్ ఏ. ఏదో డినోట్ చేశాను. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. రాస్టర్ ఫామ్ కూడా అట్లా చేసాం మనం. సో సెట్ బిల్డర్ ఫామ్ కూడా అట్లా చేస్తాం. నెక్స్ట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాసాం. థర్డ్ ఏంటి, రైట్ ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ కర్లీ బ్రాకెట్, రైట్ దిస్ బ్రేస్, కర్లీ బ్రేస్, రైట్ దిస్ కర్లీ బ్రాకెట్ రాసాం. రాస్టర్ ఫామ్లో ఫోర్త్ పాయింట్ ఏంటి, in roster form we will write elements. In roster form we will write elements. We have to write elements. ఇది రాస్టర్ ఫామ్లో. అయితే ఏం చేస్తాం మనం, ఇన్ రాస్టర్ ఫామ్ జనరల్లీ వీ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఈ సెట్లో ఎలిమెంట్స్ రాస్తాం. సెట్లో ఎలిమెంట్స్ ఎవరు, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. డేస్ అంటే మనకు తెలుసు, సండే టు సాటర్డే, సండే కామా మండే కామా ట్యూస్డే కామా వెన్స్డే కామా థర్స్డే కామా ఫ్రైడే అండ్ సాటర్డే. దట్స్ ఆల్. అంటే దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇవి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. అంటే రాస్టర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ రాస్తాం. మరి సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేయమంటున్నాను నేను, ఈ సెట్ బిల్డర్ ఫామ్ వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాయకూడదు. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్.
కేవలం ఎలిమెంట్స్ అనేవి మనం ఏ ఫామ్లో రాస్తాం? ఇన్ రాస్టర్ ఫామ్ వి రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇది రాస్టర్ ఫామ్లో రాసినప్పుడు ఈ సెట్ అని నేను, ఇట్ ఈస్ రాస్టర్ ఫామ్. ఇన్ రాస్టర్ ఫామ్ వి రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, బట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. అదే సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నప్పుడు మనం ఎలిమెంట్స్ రాయకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. What is the difference between roster form and set builder form? In roster form, we write elements of the set, but in set builder form, we do not write elements of the set. మరి రాస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాస్తాం, మరి సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాయం. అదేంటి ఎలిమెంట్స్ రాయకుండా మరి ఎట్లా? హౌ కెన్ వి రైట్ ఏ సెట్ వితౌట్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ లేకుండా సెట్ని రాయగలం మనం అంటే చెప్తున్నాను చూడండి. సో ఇదే సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్, ఫస్ట్ మనం సెట్కి నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. సెట్ బిల్డర్ ఫామ్లో మనం సెట్ని క్యాపిటల్ లెటర్తో నోట్ చేయాలి. సో నేను సేమ్ లెటర్ ఇచ్చేస్తున్నాను ఏ, యూ కెన్ గివ్ బి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సెకండ్ పాయింట్, వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. అండ్ థర్డ్ పాయింట్, వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఓపెన్ బ్రాకెట్ హియర్, ఓపెన్ బ్రాకెట్ రాసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే 3 పాయింట్స్ కామన్గా ఉన్నాయి. వాట్ ఆర్ ద కామన్ పాయింట్స్ ఇన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? రాస్టర్ ఫామ్లోను సెట్ బిల్డర్ ఫామ్లోను కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటి? రాస్టర్ ఫామ్లోను సెట్ బిల్డర్ ఫామ్లోను కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటంటే గివింగ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఇచ్చినటువంటి సెట్కి నేమ్ ఇస్తాం. ఇక్కడ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనం సెట్కి నేమ్ ఇస్తాం. సెకండ్ పాయింట్, పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. రాస్టర్ ఫామ్లో ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెడతాం. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆల్సో వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనం ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెడతాం. ఇన్ రాస్టర్ ఫామ్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. రాస్టర్ ఫామ్లో మనం ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనం ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. మరి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఫోర్త్ పాయింట్ డిఫరెన్స్ వస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇందో చెప్పుకున్నాం మనం. ఇన్ రాస్టర్ ఫామ్ వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇక్కడ యాక్చువల్గా రాస్టర్ ఫామ్లో అయితే మనం ఎలిమెంట్స్ రాయాలి, ఇక్కడ రాసేసాం. ఇది రాస్టర్ ఫామ్. బట్ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ రాయకూడదు ఇక్కడ, రైట్ అమ్మా? ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ we do not write elements of the set. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో మనం రాస్తున్నప్పుడు అక్కడ ఎలిమెంట్స్ రాయకూడదు. వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. అదేంటండి మరి ఎలిమెంట్స్ రాయకుండా మనం సెట్ ఎట్లా ఫామ్ చేయగలుగుతాము? హౌ కెన్ వీ ఫామ్ ఏ సెట్? హౌ కెన్ వీ రైట్ ఏ సెట్ వితౌట్ ఎలిమెంట్స్? మరి ఎలిమెంట్స్ లేకుండా సెట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇదే డిఫరెన్స్ అనమాట. రాస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అన్నీ ఇక్కడ రాసేసాం మనం రాస్టర్ ఫామ్లో. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇక్కడ దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. అంటే ఎన్ని ఉన్నామండి, ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉన్నామండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక్కొక్కసారి సెట్లో 7 ఎలిమెంట్సే ఉండొచ్చు, లేదంటే 10 ఉండొచ్చు, లేదా 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఇక్కడ ఈ సెట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా యాజ్ పర్ రూల్ మనం ఈ 7 ఎలిమెంట్స్ని ఇక్కడ రాసుకోవాలి. బట్ నేనేమంటున్నాను, సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాయం. ఇక్కడే పాయింట్ జాగ్రత్తగా వినాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీద మీరు ఫోకస్ చేయాలి, వినండి జాగ్రత్తగా. యాక్చువల్గా రాస్టర్ ఫామ్ అయితే మనం ఎలిమెంట్స్ రాసేస్తాం, అయిపోయింది. బట్ సెట్ బిల్డర్ ఫామ్లో అయితే మనం ఎలిమెంట్స్ రాయకూడదు. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. మరి ఎలిమెంట్స్ రాయకుండా ఏం చేయాలి సార్? వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, డినోట్ ఆల్ ఎలిమెంట్స్ విత్ 1 స్మాల్ లెటర్. అర్థం కాలేదా? ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రాయకుండా, అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి బదులుగా ఒక స్మాల్ లెటర్ని రాస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఏ స్మాల్ లెటరు? A to Z 26 లెటర్స్ ఉన్నాయి కదా మన దగ్గర, స్మాల్ లెటర్స్. ఈ స్మాల్ ఆల్ఫాబెట్, స్మాల్ లెటర్స్
ఈ స్మాల్ లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఇక్కడ రాసుకోవచ్చు. బట్ జనరల్లీ వి యూజ్ స్మాల్ ఎక్స్. అంటే యాక్చువల్గా మనం ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్లో ఏదో ఒక లెటర్ని తీసుకొని, అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 7 ఎలిమెంట్స్ని ఇక్కడ రాయకుండా ఈ 7 ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాస్తాం అనమాట. అంటే వేరియబుల్ అంటే అది నేను ఎక్స్ అనుకుందాం. ఏంటి సార్ ఎక్స్ అంటే, ఈ ఎక్సే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాను అనమాట. అంటే మన ఎలిమెంట్స్ రాయక్కర్లేదు. నో నీడ్ టు రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, జస్ట్ రైట్ వన్ వేరియబుల్ విచ్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్. మనం ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రాయకుండా ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాస్తాం. అంటే వేరియబుల్ అంటే ఇదే A to Z లెటర్స్ వేరియబుల్స్. వీటిలో మనం వేరియబుల్స్ అంటాం. స్మాల్ లెటర్స్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, వీటిని వేరియబుల్స్ అంటాం. ఏ వేరియబుల్ రాయాలి? స్మాల్ లెటర్ రాయాలి. మీరు స్మాల్ ఏ రాసుకోవచ్చు, స్మాల్ బి రాసుకోవచ్చు, స్మాల్ సి రాసుకోవచ్చు, అండ్ సో ఆన్ స్మాల్ జెడ్ రాసుకోవచ్చు. బట్ జనరల్గా ఎక్కువగా మన మ్యాథమెటిక్స్లో ఎక్స్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. జనరల్లీ ఇక్కడ మనం ఎక్స్ రాస్తాం. ఎక్స్ కాదు, మీరు ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అని బదులుగా, అన్నిటికీ బదులుగా ఈ ఎలిమెంట్స్ ఏమీ రాయకుండా ఒక జస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ రాస్తాం. ఈ ఎక్స్ అనే వేరియబుల్లే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనకి రిప్రజెంట్ చేస్తారు అనమాట. అంతే, అయిపోయింది. ఏం రాసాం ఇక్కడ మనం? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయలేదు. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయకుండా ఈ ఎలిమెంట్స్కి బదులుగా ఒక లెటర్ని రాసాం. ఏంటో లెటరు? ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అక్కడ? వాట్ డస్ ఎక్స్ రిప్రజెంట్స్? ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇక్కడ రాయాలి. ఇలా ఒక సింబల్ పెట్టాలి. సచ్ దాట్ అంటాం దీన్ని మనం, ఈ సింబల్ని. రైట్? ఎక్స్ ఈ సచ్ దాట్. ఈ సింబల్ మనం ఏం చదువుతామండి? సచ్ దాట్. ఎలా పెడతారండి? స్లాష్ సచ్ దాట్. ఎందుకు పెడుతున్నాం సచ్ దట్ అంటే? ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందో ఇక్కడ రాయాలి. మరి తెలియాలి కదా ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అనేది తెలియాలి కదా ఇక్కడ మనకి. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్ ఈ సచ్ దట్ ఎక్స్ రిప్రజెంట్స్ ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. దట్స్ ఆల్. అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సెట్ బిల్డర్ ఫామ్ ఈజ్ వెరీ సింపుల్ ఫామ్ టు ఎక్స్ప్రెస్ ఏ సెట్. రాస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్ని కంపేర్ చేసుకుంటే విచ్ వన్ ఈజ్ ద బెస్ట్, విచ్ వన్ ఈజ్ సింపుల్ అంటే సెట్ బిల్డర్ ఫామ్ ఈజ్ ఎ సింపుల్ మెథడ్. సెట్ బిల్డర్ ఫామ్ ఈజ్ సింపుల్. ఎందుకు సింపుల్? రాస్టర్ ఫామ్లో అయితే మనం ఎలిమెంట్స్ రాయాలి. ఇన్ రాస్టర్ ఫామ్ వీ మస్ట్ రైట్ ఎలిమెంట్స్. But in set builder form, no need to write elements. Instead of writing elements, just we have to write one variable. రాస్టర్ ఫామ్లో అయితే మనం ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ని రాయాలి. ఇన్ రాస్టర్ ఫామ్ వీ మస్ట్ రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. అదే సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయక్కర్లేదు. ఎలిమెంట్స్ రాయకుండా ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాస్తాం. ఈ వేరియబుల్లే ఆ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్ అనే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా నేను ఎక్స్తో డినోట్ చేశాను. మీరు ఎక్స్తో కాదు వైతో డినోట్ చేసుకోవచ్చు, జెడ్తో డినోట్ చేసుకోవచ్చు, ఏతో డినోట్ చేసుకోవచ్చు, మీరు నచ్చిన లెటర్తో డినోట్ చేసుకోవచ్చు. డినోట్ చేసి ఈ వేరియబుల్ దేని రిప్రజెంట్ చేస్తుందో ఇక్కడ రాయాలి. ఈ వేరియబుల్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇలా స్లాష్ పెట్టాలి. ఈ స్లాష్ని మనం సచ్ దట్ అని చదువుతాం. సచ్ దట్ ఈ వేరియబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ రిప్రజెంట్స్. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? ఎక్స్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వీటిని రిప్రజెంట్ చేస్తుంది. ఎవరు వీళ్ళు? హూ ఆర్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే? దే ఆర్ డేస్ ఇన్ ఏ వీక్. వాళ్ళు ఒక డేస్లో ఉన్న ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ అనమాట. అదే రాశాను ఇక్కడ నేను. అంతే. అంటే ఇక్కడ రాసినటువంటి వేరియబుల్ ఏవి రిప్రజెంట్ చేస్తుందో ఇక్కడ రాయాలి. అంతే. ఎలిమెంట్స్ రాయక్కర్లేదు. అంతే. దిస్ ఈజ్ 4th పాయింట్. అర్థమవుతుందండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? క్లియర్గా చెప్తున్నాను వినండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? రాస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే, రాస్టర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ రాయాలి. ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ రాయాలి. అదే సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలిమెంట్స్ రాయకుండా ఆ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సెట్లో 1 ఉండొచ్చు,
10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని రాయకుండా ఆ ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాస్తాం. ఒక వేరియబుల్ రాస్తే సరిపోతుంది. ఆ వేరియబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుందో ఆ పక్కన రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఎవరో ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది డేస్ ఇన్ ఏ వీక్ అని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అది రాశాను. ఎక్స్ రిప్రజెంట్స్ డేస్ ఇన్ ఏ వీక్. దట్స్ ఆల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? ఇన్ రాస్టర్ ఫామ్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్. రాస్టర్ ఫామ్లో సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అని రాయాలి. బట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ we do not write elements of the set. Instead of writing elements of the set, we write one variable which represents all elements of the set. రాస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ అని రాస్తాము, సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయము. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, ఎలిమెంట్స్కి బదులుగా we write one వేరియబుల్, ఒక వేరియబుల్ రాస్తాం which represents all elements of the given set. ఈ వేరియబుల్లే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ ఆల్. ఇది 4th పాయింట్. 5th పాయింట్ మనకు తెలిసిందే, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. అయిపోయింది కదా, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసాం కదా, రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్ క్లోజ్డ్ బ్రేస్. దట్స్ ఆల్. సో రాసాం కదా, ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ, ఎక్స్ రిప్రజెంట్స్ ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. నౌ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. దిస్ ఈస్ సెట్ బిల్డర్ ఫామ్, దిస్ ఈస్ రాస్టర్ ఫామ్. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? వెరీ సింపుల్ అండి. ముందు ఈ సెట్కి నేమ్ ఇచ్చాను, ఇక్కడ సెట్కి నేమ్ ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాం, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాం, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ రాసాం, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ రాసాం, ఇక్కడ ఎలిమెంట్స్ రాసాం. రాస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాసాం, సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయం. ఎలిమెంట్స్ రాయకుండా ఈ ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ని రాస్తాం అన్నమాట, అంతే. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో ఇక్కడ రాయాలి. ఇక్కడ ఈ వేరియబుల్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? డేస్ ఇన్ ఏ వీక్. ఒక వీక్లో ఉన్నటువంటి డేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సచ్ దట్ అనే సింబల్ పెట్టాలి, స్లాష్ పెట్టి ఈ వేరియబుల్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో అది రాయాలి. ఎక్స్ రిప్రజెంట్స్ ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. దట్స్ ఆల్. పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అర్థమవుతుందండి. ఇంకోటి రాద్దాం. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్? ఏంటో మీ స్టేట్మెంట్? కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఉన్నటువంటి మంత్స్. ఇప్పుడు దీన్ని నేను సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాను. ఐ విల్ రైట్ దిస్ స్టేట్మెంట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి అంటే ఓపెన్ చేద్దాం, రెండిట్లో రాసేద్దాం. రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రెండిట్లో రాస్తాను. ఐ విల్ రైట్ ది సెట్ ఇన్ బోత్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రాస్టర్ ఫామ్లోను సెట్ బిల్డర్ ఫామ్లో కూడా రాద్దాం. ఎట్లా అంటే ముందు ఏమంటున్నాడు? కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అంటే ఒక ఇయర్లో ఉన్నటువంటి మంత్స్, వీటిని మనం రాస్టర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ది సెట్ బై వన్ క్యాపిటల్ లెటర్. ముందు ఈ సెట్ని ఒక క్యాపిటల్ లెటర్తో నోట్ చేయాలి. నేను ఏ అనే నేమ్ ఇస్తున్నాను. I am giving the name of the set is A. రైట్. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలన్నా సరే సెట్కి మనం నేమ్ ఇవ్వాలి. సో ఐ ఆమ్ గివింగ్ నేమ్ ఆఫ్ ది సెట్ ఈస్ ఆల్సో ఏ. ఈ సెట్ కూడా ఏనే పేరు ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సెట్ బిల్డర్ ఫామ్లో కూడా ఈజ్ ఈక్వల్ టు సింబలే పెట్టాలి. వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. రాస్టర్ ఫామ్లో ఏం చేయాలి? నెక్స్ట్ 3rd పాయింట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. రైట్ ఓపెన్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్. సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేయాలి? సెట్ బిల్డర్ ఫామ్లో కూడా ఓపెన్ బ్రాకెట్ రాయాలి. రాస్టర్ ఫామ్లో ఏం రాయాలి? ఎలిమెంట్స్ రాయాలి. ఇదే 4th పాయింట్. ఎలిమెంట్స్ అంటే ఎవరు? మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఉన్నటువంటి మంత్స్ రాసాయి. ఇయర్లో ఉన్న మంత్స్ ఎవరు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫామ్లో అయితే మనం ఎలిమెంట్స్ అన్నిటిని రాయాలి. మరి సెట్ బిల్డర్ ఫామ్లో అయితే మీకు చెప్పాను కదా, సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్.
ఏదైనా ఎప్పుడైనా వెన్ వీ వాంట్ టు రైట్ ఎనీ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ నో నీడ్ టు రైట్ ఎలిమెంట్స్. ఏదైనా ఒక సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ బదులుగా ఒక వేరియబుల్ని రాస్తే సరిపోతుంది. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12 months ఉన్నాయి. ఎన్నన్నా ఉండవండి ఎలిమెంట్స్. ఈ 12 monthsని రాయకుండా ఈ 12 monthsకి బదులుగా మనం ఒక వేరియబుల్ని రాస్తాము. నేను ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎక్స్ అనే వేరియబుల్తో డినోట్ చేస్తున్నాను. మీరు ఎక్స్ కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ లెటర్ని ఇచ్చుకోవచ్చు. వాట్ డస్ ఎక్స్ రిప్రజెంట్స్? ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? హియర్ ఎక్స్ రిప్రజెంట్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మొత్తం 12 monthsని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఎక్స్. అంతే కదా? ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? 12 months ఆఫ్ ది ఇయర్. ఒక ఇయర్లో ఉన్నటువంటి 12 monthsని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఎలిమెంట్స్ రాయకుండా వాటి బదులు ఎక్స్ రాశాను అంతే. స్లాష్ పెట్టండి, సచ్ దట్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ రాయాలి. ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ రిప్రజెంట్స్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. అదే రాద్దాం. ఎక్స్ రిప్రజెంట్స్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. దట్స్ ఆల్. అయిపోయింది. ఇక్కడ ఎలిమెంట్స్ రాసాం, ఇక్కడ ఎలిమెంట్స్కి బదులుగా వేరియబుల్ రాసాం. ఈ వేరియబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ రాసాం అంతే. పుట్ క్లోజ్డ్ బ్రాకెట్, పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. అయిపోయిందండి. ఏం చేయాలండి సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే? ఇంకొకటి రాద్దాం. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఈ సెట్కి ఒక పేరు ఇవ్వాలి. నేను ఈ సెట్కి బి అని ఇచ్చుకుంటున్నాను. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? బి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇవ్వాలి, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఈ 3 points కామన్. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇప్పుడు ఏం రాయాలి? యాక్చువల్గా ఇక్కడ ఎలిమెంట్స్ రాయకూడదు. యాక్చువల్గా రాస్టర్ ఫామ్లో అయితే ఇక్కడ ఎలిమెంట్స్ రాస్తాం అంతే కదా. ఇది రాస్టర్ ఫామ్ అనుకోండి, ఏం చేస్తాం? ఓవెల్స్ రాయాలి. ఓవెల్స్ ఎవరు? ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. ఇలా ఎలిమెంట్స్ రాస్తాం. మరి సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయకూడదు. ఏం చేయాలి? ఈ ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ని ఇవ్వాలన్నమాట. ఆ వేరియబుల్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. రైట్? అంటే సెట్ బిల్డర్ పోనీ ఇది రాస్టర్ ఫామ్లో రాసాం అనుకోండి. పోన్లేండి, ఇది రాస్టర్ ఫామ్లో రాసేసాం. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సెట్కి నేమ్ ఇవ్వాలి. ఇంకో ఇక్కడ బి ఇచ్చాను, ఇక్కడ కూడా బి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ రాయం. ఇందులో ఉన్న ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ని రాస్తాం. నేను ఎక్స్ అనే వేరియబుల్ రాస్తున్నాను. అంటే ఈ ఎక్సే ఏ అంటే ఎక్స్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ రిప్రజెంట్స్ ఏ ఈ ఐ ఓ యు. ఎక్స్ రిప్రజెంట్స్ 5 elements. ఈ 5 elementsని ఎక్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ 5 elementsకి బదులుగా మనం ఎక్స్ రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఇది సింగిల్ కాదు. ఇది ఇక్కడ ఎక్స్ రిప్రజెంట్స్ ఏ ఈ ఐ ఓ యు. ఎక్స్ రిప్రజెంట్స్ 5 elements. 5 elementsని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇక్కడ రాద్దాం. సచ్ దాట్ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ రిప్రజెంట్స్, ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఓవెల్స్. ఓవెల్సే కదండి అవి. ఎక్స్ రిప్రజెంట్స్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ఓవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. అంటే రాస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాసాం, సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాసాం అంతే. నౌ రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇక్కడ కూడా రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఆల్. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఇంకొకటి రాద్దాం. కలెక్షన్ ఆఫ్ natural numbers less than 10. collection of natural numbers less than 10. ఇక్కడ కండిషన్తో కూడినటువంటి సెట్ ఇది. న్యాచురల్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. ఎన్ని? లెస్ దాన్ 10.
10 కంటే తక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ని తీసుకో అంటున్నాడు. న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. ఈ సెట్లో ఎవరు ఉన్నారు? యాక్చువల్లీ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? లెస్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉన్నాయి. 10 కంటే తక్కువ అంటే 1 2 3 4 5 6 7 8 అండ్ 9. అంతే కదా? లెస్ దాన్ 10 అంటే 10 కంటే తక్కువ. అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇవి సెట్లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ముందు ఈ సెట్కు ఒక నేమ్ ఇవ్వాలి. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నేను ఎన్తో డినోట్ చేస్తున్నాను. ఎన్ రిప్రజెంట్స్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ కూడా రాశాను. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ కూడా రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ రాయకూడదు. రాస్టర్ ఫామ్ అయితే ఈ ఎలిమెంట్స్ రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 అండి. మరి సెట్ బిల్డర్ ఫామ్ కదా, ఎలిమెంట్స్ రాయకూడదు. ఎలిమెంట్స్ రాయకుండా ఈ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాస్తాం, ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్సే ఈ అన్ని ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఎక్స్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. ఈ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా ఈ ఎక్సే రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ స్లాష్ పెట్టి రాయాలి. సచ్ దట్ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇవి ఎవరిల్లు? న్యాచురల్ నెంబర్స్. దేనికంటే తక్కువ ఉన్నారు? 10 కంటే తక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్. అదే రాద్దాం. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 10 పైన ఇచ్చాడు కదా, 10 కంటే తక్కువగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ అని. అదే రాద్దాం. ఎక్స్ రిప్రజెంట్స్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఎక్స్ రిప్రజెంట్స్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఎక్స్తో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే న్యాచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కండిషన్ ఉంది ఇక్కడ, లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి ఈ సెట్లో. అంతే. రైట్ క్లోజ్డ్ బ్రాకెట్. అయిపోయింది. ఇంకోటి తీసుకుందాం. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. మళ్ళీ ఇది కండిషనే. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా, 1 3 5 7 కండిషన్ ఇచ్చాడు, లెస్ దాన్ 10. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ తీసుకోండి. 10 కంటే తక్కువ అంటే 9 11. మరి 11 ఉండదు కదా. సో 1 3 5 7 9 ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇవి ఎలిమెంట్స్. ఎవరు? 1 3 5 7 అండ్ 9 ఆర్ ద ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ ఇవి. ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. ముందు ఈ సెట్కి నేమ్ ఇవ్వాలి. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఈ సెట్కి నేను ఆడ్ నెంబర్స్ కాబట్టి ఓ అని నేమ్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ రైట్ ఓపెన్ బ్రాకెట్. 3 కామన్ కదా, నేమ్ ఇవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఇప్పుడు యాక్చువల్గా రాస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాయాలి. ఈ 1 3 5 7 9 రాయాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ని రాయాలి రాస్టర్ ఫామ్లో అయితే. మరి సెట్ బిల్డర్ ఫామ్ కదా, ఈ ఎలిమెంట్స్ రాయక్కర్లేదు. ఈ ఎలిమెంట్స్కి బదులుగా ఏదో నీకు నచ్చిన ఒక వేరియబుల్ ఇచ్చుకుంటావు, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబులే ఈ 5 ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 1 3 5 7 9. అది ఇక్కడ రాద్దాం. సచ్ దట్ స్లాష్ పెట్టాలి. సచ్ దట్ ఇక్కడ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 10 కంటే తక్కువగా ఉన్న ఆడ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అది రాద్దాం. ఎక్స్ రిప్రజెంట్స్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తుంది అని రాసి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టేసాం. దట్స్ ఆల్. వెరీ సింపుల్ అండి. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ముందు సెట్కి ఒక పేరు ఇచ్చుకోవాలండి. వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. ముందు క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలండి సెట్ని. నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. తర్వాత ఒక ఈజ్ ఈక్వల్ టు సింబల్ని పెట్టాలండి.
నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ రాయాలండి. బట్ నెక్స్ట్ ఏం చేయాలండి, ఎలిమెంట్స్ రాయకూడదండి. ఎలిమెంట్స్ రాయకుండా ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ని రాస్తామండి. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ we do not write elements of the set. Instead of writing elements of the set, we write one variable. ఏంటంటున్నానండి, we do not write elements రాయకూడదు. Instead of writing elements of the set, we have to write one variable which represents all elements of the set. నేనేమంటానంటే, సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ని రాయకూడదు. వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. రాస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ రాస్తాం, బట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఎలిమెంట్స్ని రాయకూడదు. వీ డు నాట్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఎలిమెంట్స్ రాయకుండా వాటికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్, సెట్లో ఎలిమెంట్స్ రాయకుండా వీ హ్యావ్ టు రైట్ వన్ వేరియబుల్, ఒక వేరియబుల్ని రాయాలి. ఈ వేరియబుల్ ఏమి రిప్రజెంట్ చేస్తుందండి, విచ్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఈ వేరియబుల్లే ఆ సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్లో రైట్ క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. ముందు సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఓపెన్ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఎలిమెంట్స్ రాయకుండా ఎలిమెంట్స్కి బదులుగా ఒక వేరియబుల్ రాయాలి. ఈ వేరియబుల్లే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతే, లాస్ట్లో క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. రైట్. సో దిస్ ఈజ్ ద ఫార్మేట్ టు ఎక్స్ప్రెస్ ఏ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్.